శ్రీనగర్లో పర్యటించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైనికుల ధైర్య సాహసాలపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఎంజీ రావు గారు, ఇక్కడ రాజ్నాథ్ సింగ్ ముఖ్యంగా రామ్ చరిత్ మానస్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అంటే ఇప్పటి వరకు విన్నారు కదా రాజ్నాథ్ సింగ్ ప్రసంగం, మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు మే 12వ తారీఖున జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత మే 13వ తారీఖున పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి మాట్లాడారు. ఇది మూడవ అతిపెద్ద పర్యటన అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన శ్రీనగర్కి. ఇప్పుడు నిన్న కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది శ్రీనగర్లో. ప్రధానమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ అత్యున్నతమైన లెవెల్లో మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఎవరిని ఉద్దేశించి? దేశ ప్రజలను ఉద్దేశించి, రక్షణ బలగాలను ఉపయోగించి, ధైర్యంగా పోరాడిన రక్షణ బలగాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తర్వాత మూడవది అత్యంత చాలా ఇంపార్టెంట్ అంటే ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రత్యక్షంగా ఒకటే చెప్తున్నారు, మనం పెద్ద విజయం సాధించామని ప్రజలకు చెప్తున్నారు. తర్వాత ప్రజలకు ఉద్దేశించి నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన మాటలనే మళ్ళా పునరుద్ఘాటించారు. అవి ఏంటంటే, చర్చలు అనేవి జరిగితే పీఓకే మీదే, చర్చలు అనేవి జరిగితే టెర్రరిజం మీద, ఈ రెండు అంశాలే, మిగిలిన విషయాల మీద మేము మాట్లాడము అని చర్చల మీద మాట్లాడుతున్నారు. అది ప్రజలకి సూటుగా చెప్తున్నారు, ప్రపంచానికి సూటుగా చెప్తున్నారు, పాకిస్తాన్కి సూటుగా చెప్తున్నారు. మీరు రావద్దు, టెర్రరిజం ఆపితే మాట్లాడదాం, అది కూడా టెర్రరిజం పీఓకే స్వాధీనం అని. రెండో విషయం అంటే, సైనిక దళాలు అద్భుతంగా పోరాడాయి. వాళ్ళని పొగడడం అంటే, సైనిక దళాలు ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది. సైనిక దళాలకు ఒక దిశను, అంటే మీరు ఈ పని చేశారని చెప్పాలన్నమాట. సైన్యం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంది. ఈరోజు ఏ టైంలో ఏం జరిగిద్దో తెలియదు. సైన్యాన్ని ఎప్పుడు అలర్ట్గా పెట్టడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర. ఓకే, ఇది ఒకటి. ఇంకా ప్రపంచం మన పెద్ద విజయాన్ని చాలా తక్కువ చేసి చెప్తుందండి. అసలు పట్టించుకోవడం లేదు. ఎంత పెద్ద విజయం అంటే ఇది ప్రపంచానికే విజయం. ఎందుకంటే ఉగ్రవాదానికి మూలమైన పాకిస్తాన్ని మనం ఓడించాం. అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల్ని కొట్టాం, వాటిని నాశనం చేసాం. కసాబుని తయారు చేసి పెద్ద హెడ్లీలు అంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ని తయారు చేసిన వాళ్ళు అమెరికా, యుఎన్ఓ, ఇంకా పశ్చిమ దేశాలు, ఈ దేశాలన్నీ ఉగ్రవాదులుగా ప్రకటించిన స్థావరాలను మనం కొట్టాం. ఇది ప్రపంచ ఉగ్రవాదానికే పెద్ద దెబ్బ. కానీ ప్రపంచం మనల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మన భారత ప్రధాని, భారత రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మీరు పట్టించుకోండి అన్నట్టు ప్రపంచానికి చెప్తున్నాం. ఇలా ఎంతో సుదీర్ఘమైన మెసేజ్ ఉంది. తర్వాత రామచరిత మానస్ విషయానికి వస్తే, ఇక్కడ భారతదేశం ఒక రిసర్జెంట్ కంట్రీ, అంటే ఒక పూర్వ వైభవం పొందుతున్న కంట్రీ అండి. మాక్రాన్ గారు గత 2 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక మాట అన్నాడు. అదేంటంటే, ఇండియా, చైనాలు, ముఖ్యంగా ఇండియా అనేది రిసర్జెంట్ పొందుతుంది, పూర్వవైభవం పొందుతుంది, దాని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి వల్ల వాళ్ళ కాన్ఫిడెన్సు, ఇప్పుడు మన పని అయిపోయింది, పశ్చిమ దేశాల పని అయిపోయిందని. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక బీజేపీ పార్టీ నుంచి ఒక హిందుత్వ పరంగా చూడకూడదండి. ఇది ఒక అద్భుతమైన సంస్కృతి, భారత సంస్కృతి. ఇక్కడ రామచరిత మానస్ అనేది ఇక్కడ హిందీలో రామాయణం రాసింది. దాని నుంచి ఏం ఉదాహరిస్తున్నారంటే, ఇప్పుడు రిలవెంట్గా ఉండేది అంటే, ఒక శాంతి కావాలంటే యుద్ధం కావాలి, వార్ ఫర్ పీస్. రాముడు బాణం పట్టాడు ఎందుకంటే శాంతి కావాలి. ధర్మబద్ధానికి, ధర్మం అని మాట్లాడుతున్నారు. ధర్మాన్ని రక్షించాలంటే శాంతి కావాలి, ధర్మాన్ని రక్షించాలంటే అధర్మాన్ని అణచాలి. ఇది భారతదేశం చేసింది. భారత సంస్కృతి మూలాలకు అనుకూలంగా చేసాం మేము. సివిలియన్ చంపలేదు, రెస్ట్రెయింట్ అనిపించాం మెజర్డ్ మేనర్లో. కాబట్టి అద్భుతమైన యుద్ధం చేసాం. భారత సంస్కృతి కనుక ప్రపంచంలా కాదు, విచ్చలవిడిగా యుద్ధం చేయడం లేదు. అందుకని యుద్ధ విరమణ కూడా వెళ్ళాం, శాంతి కావాలి అనుకుంటూ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారండి.